రెడ్ బుక్ అంటారు ఏమండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు తిడితే మీరు ఊరుకుంటారా? అలా మరి ఆ రోజునాడు ఎలా తిట్టాడు మేము చూసాం. ఇప్పుడు కాలు బేరానికి వస్తే ఎలా కుదురుతుంది? వాళ్ళ హయాంలోనే అన్ని గబ్బులు లేచిపోయినాయి. 5 సంవత్సరాల్లో పూర్తిగా అధ్వానం అయిపోయింది. రాష్ట్రం అంతా ఆ భూ కబ్జాలకు నిలయమేగా మారింది. అందులో మా ఎమ్మెల్యే మీ పేరేంటి? మా మైసూర చెక్క. ఓకే, ఎట్లా ఉంది పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతవరకు ఉంది? పరిపాలన చాలా బాగుంది. నేను రాత్రులు 9 దాటినా కానీ మొగుడు పిల్ల వేసి పెళ్ళిళ్ళకి అది వెళ్తాక సేఫ్టీగా ఉంది. అవునా? ఇంతకుముందు అంటే గత ప్రభుత్వంలో లేదు, భయవేసేది. ఎవడ ఏ బేడి బ్యాచ్ ఎవడ ఏం చేస్తాడు, ఏ గంజా బ్యాచ్ ఏం చేద్దని. గత ప్రభుత్వంలో మంచి పరిపాలన చేసామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు వైసీపీ నేతలు, లీడర్స్. జగన్మోహన్ రెడ్డి కింద ఉన్న ఎమ్మెల్యే. నేనే చెప్తానండి, ఎందుకండి పని జరగలేదే. నేను మొత్తానికి నేను నా ఇంత మంచోళ్ళు నేనని చెప్తాను. అంత మంచోడైతే ఎందుకు వాడుకుంటారు 11 సీట్లకి? అంత బాగా చెప్తాను. రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని రౌడీజం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు తొక్కేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఆపోజిట్ లీడర్స్. రెడ్ బుక్ అంటారు ఏమండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు తిడితే మీరు ఊరుకుంటారా? అలా మరి ఆ రోజునాడు ఎలా తిట్టాడు మేము చూసాం. ఇప్పుడు కాలు బేరానికి వస్తే ఎలా కుదురుతుంది? అంటే అప్పుడు పదం ఉంది కదా అని ఇరగదీసాడు. ఇప్పుడేముంది, చచ్చిన కుక్కలా ఉంటున్నారు. నిన్న ఉంది వాళ్ళకు నేను ఎవరో కొడాలి నాని మాట్లాడాడు. అప్పుడు పదం ఉన్నామా వాళ్ళనమ్మా మేము ఇరగదీసాం, ఇప్పుడు లేవు, అందుకు మాట నూరుకుంటున్నాం అన్నాడు. నేను ఎక్కడదా ఎందుకంటే ఇది వల్లభనేని వంశీ గారిని వచ్చాడు. మాటలు మాట్లాడుతున్న తప్పేది. ఇది గుడ్డలు ఓడిపితే కొడతాడు పోలీసులు అందరినీ. అలా పోలీసులు ఏం చేస్తారండి? మరి ఆ గత ప్రభుత్వాలు ఈ పోలీసులు కొమ్ము కాసారు, మరి అప్పుడు ఏం చేశాడు? ఇంకా వీళ్ళకి నచ్చితేనేమో మంచిది, నచ్చపోతే చెడ్డ. కానీ ఈ ప్రభుత్వం ఏమో ప్రజల దగ్గర దోచుకుంటుంది, అసలు ప్రజలకు ఏం మంచి చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఏమండి, ఆయన ఏమో ఇంత బొక్కెట్టు ఉండిచ్చాడు. ఆ బొక్కను పొడచాలంటే నేను నానా పాటలు పెడుతున్నాడు. ఇంకా ఈ రోజునాడు మనకు అదృష్టం బాగుంది. మోడీ గారి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ మోడీ గారి ప్రభుత్వం నిలబడింది. అది ఈ చంద్రబాబు గారు లేకపోతే అది నిలబడదు. దీనివల్ల మనకి ఇంకా నిధులు అవి వస్తున్నాయి. ఎక్కడ మట్టుకు దోసేసుకున్నారండి. లెక్కెత్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపితే ఇంచుమించు 1,50,000 కోట్లు తిన్నారు. కానీ ఈ ప్రభుత్వం చట్టాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టడం, అక్రమంగా అన్నీ చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఎంత మాత్రాన అధికారం ఉంటే ఇవన్నీ చట్టాన్ని అర్థం ఎంత పెట్టుకుంటే ప్రజలు నమ్ముతారు ఏంటండి? నడలనే నాలుగు ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళకన్నా దారుణంగానే ఎంతమందిని ఎవరో మాస్కులు లేవని వైజాగ్ అతను ఎవరో డాక్టర్ని రోడ్డు మీద పిచ్చోని చేశారు. అతను ఎవరో రంపచోడవరం అతను ఎవరో డోర్ డెలివరీ చేశారు. ఎన్ని వాళ్ళకన్నా దారుణం అండి. ఏం చేశారండి? ఎక్కి 8 నెలలు అయింది. ఏ రాజకీయాలు చేస్తారండి? ఇన్ని కూడా ఉంటే ఎండగాస్తే మెట్లు కరిగిపోతాయంటారు. అలా ఉందని చెప్పేది వైఎస్ఆర్ వాళ్ళు. మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది? అభివృద్ధి అయితే చాలా బాగుందండి. పోలవరం కానివ్వండి, ఏమండి వాళ్ళు ఏమో నాశనం చేసి వదిలేసారు పోలవరాన్ని. ఇప్పుడు ఈయనేమో సరి చేస్తారండి. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే గతంలో కూడా చూశారు ఐటీ మినిస్టర్ని, అతనికి ఇతనికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఈయన ఏంటండి, ఈయన విజన్ ఉన్న నాయకుడు కంపెనీలు తేవాలని తెస్తాడు. వాళ్ళు ఏంటంటే కూడి ఎప్పుడు గుడ్డెడుతుందని చూసే రకం అది. కానీ ఇదే ఐటీ మినిస్టర్ని చాలా మాటలు అన్నారు గతంలో, అసలు రాజకీయ పరంగానే పనికిరాడు అని చెప్పేసి అని అన్నారు. ఏమండి, ఈయన అన్నారు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు ఏమైందండి? ఎవరు తీసుకున్న గోతులు ఆడలే, లేట్ అవుతుంది అంతే అండి. డిప్యూటీ సీఎం గారి గురించి ఏం చెప్తారు? సూపర్ అండి, పర్లేదు. డిప్యూటీ సీఎం గారు అయితే పర్లేదు, ఆయన బాగా చేస్తున్నాడు. వీళ్ళు ఏముందంటే వీళ్ళు ఇప్పుడు రథసారథి కృష్ణార్జునుల రథసారథిలా ఉంది, బాగుంది. ఓకే, ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా రాబోయే రోజుల్లో యువతకి ఒక బంగారు భవిష్యత్తు అనేది వస్తుందని నమ్మకం ఉందా? ఉందండి. ఐటీ కంపెనీ తీసుకొస్తారా? కంపల్సరీగా వస్తాయండి. ఎందుకంటే వైజాగ్ ఆల్రెడీ చాలా కంపెనీలు వస్తున్నాయి. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు చాలా కంపెనీలకి తీసుకొస్తాక ట్రై చేశారు. అందులోనే చంద్రబాబు గారు ఉన్నారంటే బిల్ గేట్స్ని కూడా రోడ్డు మీద తిప్పించే కెపాసిటీ ఉందండి ఆయనకి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభిమానం అంటే ఏం చెప్తారు? ఏమంటే ఐటెక్ సిటీలో గజం ₹1,00,000 ఉండేది. ఈ నెల ఐటెక్ సిటీ అక్కడ కట్టాక ఇప్పుడు ఎంత అయింది? కోట్ల మీద పలుకుతుంది. ఆయన చేయగలడని దన్ను ఉంది. ఉదాహరణ చూశారు కదండి. ఇప్పుడు ఉంది తెలంగాణలో ఎంటర్ అవుతారండి. ఎంటర్ అవుతుంటే కేసీఆర్ గారికి ఏమో దడబట్టుకుంది. ఇది చూసారు పుల్ల ఎలా పెడుతున్నాడు కృష్ణా జలాలని. ఇప్పుడు జగన్ గారు కేసీఆర్ గారు గురిశీసులు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయరు కేసీఆర్ గారు? అప్పుడు నా నోరు మూసి కూర్చున్నాడు.
ఏంటంటే ఎలాగోలాగా మళ్ళీ తెలంగాణలో ఎంటర్ అవుతే మన ప్రాబల్యం పోద్దని ఇలా ఏదో బురద దురుతున్నారు ఎవరికే చంద్రబాబు నాయుడు గారికి. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. పథకాలు అంటారా ఈ వేళ తింటారా మొన్న బయటకు వచ్చేస్తాయి అబ్బాయి. ఈ శాశ్వతమైన పనులు చేస్తే చాలండి. పథకాలు ఇవ్వడం మంచిది అంటారా? పథకాలు అనవసరం అండి, సోమరపోతులు తయారు చేస్తున్నాం తప్ప. అభివృద్ధి చేస్తే మంచిది. అభివృద్ధి చేస్తే ఇంకొక 10 తరాలు ఒక 10 తరాలు చెప్పుకుంటారు. సోమరపోతులు అవుతున్నారు తప్ప పథకాలు ఏవి లేవండి. అనవసరం రాష్ట్రం కొల్లవడం తప్ప వాళ్ళు ఎదగపోవడం తప్ప. ఎవరిని అడిగినా పథకాలు వేస్ట్ అండి. ఇంకా పథకాలు కాకుండా వాళ్ళకి ఏదో ఉపాధి కలిపితే అది మంచిది. ఓకే అండి. మీ పేరు? అబ్దుల్ మునాఫమ్మా. ఎక్కడి నుండి వచ్చారండి టీడీపీ? కలగట్ల విలేజ్ ఎమ్మినూరు మండలం అమ్మ. 146 C3 C1 అని మాది పొలం నంబరు, సర్వే నంబర్ 146 C1 ఏమ్మా. మీ యొక్క వైబ్ బ్రాండ్ వారికి ధన్యవాదములు. ఈరోజు మనకు మీరు అవకాశం ఇచ్చినందుకు. కాకపోతే మనది భూమిని కొందరు భూ కబ్జాదారులు భూమిని భూ కబ్జా చేసి పేపర్ల మీద ప్లాట్లు గీసి వీళ్ళు అమ్మకాలు జరిగారు. సబ్ రిజిస్ట్రార్స్లో ఎవరు చేశారండి ఇలాగా? ఈ యొక్క ధూపం చందు, ధూపం యోగి, ధూపం యోగి, ఆ తర్వాత ధూపం రంగన్న ఏమ్మా, ఆ తర్వాత తహరాబీ, నబీ రసూలు, మొహమ్మద్ రసూలు, ఇబ్రాహీం అనేవాడు, వీళ్ళందరూ. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది నవంబర్లో చేశారమ్మా. నవంబర్ డిసెంబర్లో కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉన్నారు. వాళ్ళ నుంచి మాకు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన వాటిని రద్దుపరిచి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని మనం చంద్రబాబు నాయుడు సార్కి కలిసి చెప్పడానికి వచ్చాము. అంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కబ్జా చేశారా లేదు అంటే ఎలాగా? ఏమో వేరే వాళ్ళు ఉన్నారు పార్టీ తరఫున, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు దాంట్లో వాళ్ళకు సపోర్ట్గా ఏమో. ఇది ఇలా ఎందుకని అంటే గత 5 సంవత్సరాల్లో మరి ప్రజలకంతా మంచి చేశాము, మా హయాంలో ఇలాంటివి ఏవి జరగలేదు. వాళ్ళ హయాంలోనే అన్ని గబ్బులు లేచిపోయినాయి. 5 సంవత్సరాల్లో పూర్తిగా అధ్వానం అయిపోయింది. రాష్ట్రం అంతా ఆ భూ కబ్జాలకు నిలయమేగా మారింది. అందులో మా ఎమ్మినూరు మండలంలో భూ కబ్జాదారులు ఎక్కువ పెరిగిపోయారు ఏమ్మా. రౌడీజం పెరిగింది, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు, ఇంట్లో సెటిల్మెంట్ చేస్తున్నారు, భూములు సెటిల్మెంట్ చేస్తున్నారు, డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నారు. సెటిల్మెంట్ రాయుళ్ళు ఎక్కువైపోయారు ఊర్లో. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చారు కదండి మంగళగిరి పార్టీ ఆఫీస్కి. మరి ఈ ప్రభుత్వం ద్వారా మీకు అంటే న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా అని నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ముఖ్యమంత్రి. ఆయన సారథ్యంలో దేశము రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాము. ఆయనది ఎప్పుడే కానీ ఆయన ఉన్నారంటే సీనియర్ ముఖ్యమంత్రి. లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో కరెక్ట్గా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా మా యొక్క భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుపరిచి మాకు దొంగల నుంచి బారించి తప్పించి మా భూమిని మాకు అప్పగిస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం ఆయన మీద ఉందమ్మా మాకు. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారి నమ్మకం అభిమానం అంటే ఏం చెప్తారు? ఆయన మీద ఎక్కువ నమ్మకం ఉంది మాకు, అభిమానం కూడా ఉందమ్మా. ఆయన అంటే ఎందుకంటే పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని రకాలుగా సమస్యలను పరిష్కరిస్తారు. ప్రజా బాంధవుడు, రైతు బాంధవులు ఆయన. రైతుల గురించి అనేక రకమైన కార్యక్రమాలు తీసుకొచ్చిన మహానుభావులు ఆయన. అంటే ఈ 8 నెలల పరిపాలన ఎలా అనిపించిందండి? చాలా బ్రహ్మాండంగా చేశారు. ముందు ఆయన ఇప్పటికే 8 నెలల్లోనే అనేక దేశాలు తిరిగి ఆయన మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇద్దరు నారా లోకేష్ గారు వాళ్ళు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఎక్కువ శ్రమిస్తున్నారు. కాబట్టి రాష్ట్రం ముందు అదే పురోగతి సాధిస్తుందని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో మరి నిజంగానే అభివృద్ధి పరంగా బాగుంటుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా 100% అభివృద్ధి జరిగి ముందు ఇంకా 10-20 ఏళ్ళు సారే ముఖ్యమంత్రిగా ఉంటారని మా ప్రగాఢ నమ్మకం. ఓకే అండి.